ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం వేములవాడ బంద్కు పిలుపునివ్వగా వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి విజయవంతం చేసినందుకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం జూన్ 15న మూసేస్తారన్న వదంతులతో ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న భక్తుల మనోభావాలను గౌరవిస్తూ రాజన్న ఆలయాన్ని మూసివేయకుండా పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్మాన్ని కాపాడదాం, దర్శనార్థులు సాగిద్దాం. ధర్మాన్ని కాపాడదాం, దర్శనార్థులు సాగితే అభివృద్ధిని చేసుకుంటే మేము చేసే డిమాండ్ ఒకటే, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. దయచేసి అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మీరు పట్టణ ప్రజల్ని, పుర ప్రముఖుల్ని, న్యాయవాదుల్ని కావచ్చు, హిందూ సంఘాలందరినీ కూడా కావచ్చు, ప్రజలందరినీ ఒకసారి మమేకం చేసి ఈ అభివృద్ధి కొనసాగించుంది. ముందే గుడి పని చేస్తానేసరికి అందరికీ భయాందోళనకు గురైపోయారు. అసలు గుడి పని చేసి ఏం చేస్తారు లోపల? అసలు శివుడు అభిషేక ప్రియుడు, అభిషేకాలే లేకుండా ఎట్లా అనే భయంలో ప్రజలందరూ కూడా ఉండి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరూ చర్చించుకుంటూ ముచ్చట్ని మేము ఏకతాటి మీద అన్ని పార్టీలు కలిసి ఒక పరిరక్షణ సమితిగా ఏర్పడి బంధుకు పిలుపునియడం జరిగింది. ఆ బంధు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రతి షాపు తిరిగి కూడా వాళ్ళు అందరినీ బతిలాడడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక్క షాపు కూడా తీసిలేదు, స్వచ్ఛందంగా బంద్ చేశారు. అధికార పార్టీ అయినప్పటికీ వాళ్ళు కూడా పాంప్లిమెంట్ కొట్టించి ఇచ్చినప్పటికీ ఇలా బంధును పాటించారంటే దయచేసి ఇప్పటికైనా మేము ఎప్పటి నుంచి అంటున్నాం, మీరే అన్నారు అప్పుడు టూరిస్ట్ ఎమ్మెల్యే అని, మీరైతే లోకల్ ఎమ్మెల్యే కదా, మేమే చెప్తున్నాం మీకు ఇక్కడ అందరి ప్రజల ఆపసోపాలు మీకు తెలుసు. దయచేసి అందరి ప్రజల మన్ననలను మీరు పొందే విధంగా ఈ అభివృద్ధిని కొనసాగిస్తూ అందరినీ మమేకం చేయాలి. మీరు అంటుర్రు ఏదో వ్యక్తికో వ్యవస్థకో వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఒక రూమర్ లేపుతున్నారు. దయచేసి ఎవ్వరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఏ వ్యక్తి గురించో కాదు, మేమందరం కొట్లాడేది వేములవాడ పట్టణం గురించి. మీకు కూడా తెలుస్తుంది. మీరు ఇప్పుడు కోట్లింగాలు తీసేయకుండా ఇడిదికి ఎంత పెంచుకుంటారో పెంచుకోర్రి. అడిదికి ఇప్పుడు ఉన్న పాతదాన్ని మనం కోలేరకు వాడుతుందాం, కోట్లింగాలు యువతరం మీరు పెంచిన దాన్ని దర్శనాలకు వాడదాం. మరి ఈ సందర్భంగా ఇంత గొప్పగా బంధును విజయవంతం చేసి ఈ బంధులో అందరూ కూడా పార్టిసిపేట్ అయినటువంటి వర్తక వ్యాపారస్తులు కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజలకు, అలాగే ఈ బంధుకు సహకరించిన ఈ మీడియా కవరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మరి ఇలాంటి అవాంఛనీయాలు చోటు చేయకుండా మాకు సెక్యూరిటీగా ఉంటున్న పోలీస్ సోదరులకు కూడా అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏప్రిల్ 15 నాడు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారు, మరి కమిషనర్ గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు. మరి జూన్ 15 నుంచి మేము ఆలయం మూసివేస్తామని చెప్పడం వాళ్ళే మరి నిన్నటి రోజున మేము బంధు పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మేము ఇంకా జూన్ 15 నుంచి బంధు అనుకుంటలేము, మరి అక్కడ భీమన్న గుడిలో మరి వసతులు కల్పించినాకనే చేస్తామని చెప్పడం నిజంగా ఆలయ సమన్వయ లోపం. ఇక్కడ హిందువులను కూడా మరి వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి వారిని మరి అయోమయానికి గురి చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా మేము డిమాండ్ చేసేది మరి అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధిని కొనసాగిస్తే దర్శనాలు కూడా మరి కొనసాగించాలని డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా మరి యాదాద్రి తరహాలో మరి వేములవాడను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయాలి. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు కేటాయించి ఆలయాన్ని మరి గత ప్రభుత్వంలో 33 ఎకరాలు ఏ విధంగా మరి చెరువును పూడ్చి స్థలాన్ని సృష్టించారో ఆ స్థలంలో ఫస్ట్ భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ కోటిలింగాల దేవుళ్ళు కానీ మరి తర్వాత ఆలయ విశిష్టత అంటే తీసేస్తున్న యొక్క వదంతులు మరి ఏమో జరుగుతుంది వేములవాడ పట్టణానికి, మరి ఏ విధంగా వాళ్ళు ప్రాజెక్టు తయారు చేస్తారని చెప్పి మరి ఒక నివేదిక లేకపోవడం వల్ల మరి అందరం కూడా ఏకపక్షంపై ఒక దాటికి వచ్చి మరి మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ వారికి తెలియడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ కూడా మేము వారికి విన్నవించేది ఏమనగా రాజన్న ఆలయం అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి చేసుకుంటూ రాజన్న దర్శనం ఇవ్వాలని చెప్పి భక్తులకు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రాజన్న ఆలయం అభివృద్ధి చేసిన క్రమంలో మరి మీకు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క టైంలో అభివృద్ధి చేస్తారని చెప్పి మేము వారిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రధానంగా ఆలయం డెవలప్మెంట్ కావాలంటే ఎన్ని నిధులు అవసరం,
మరి ఎంత వరకు మీరు డిపిఆర్ ప్రాజెక్ట్ తయారు చేసారు? మరి ఆలయ ప్రాకారాలే తీసేస్తామని చెప్పి అంటారు. మరి ఆలయ ప్రాకారాలు తీసేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలు మరి భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరి వీటన్నిటిని కూడా మీరు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అభివృద్ధి దిశ చేసినప్పుడు మరి ఏమైనా జరిగితే ఎవరు దాని బాధ్యత అని చెప్పి మేము వారిని అడుగుతున్నాం. మరి ఇక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది, ఏం అభివృద్ధి కనిపిస్తుందని చెప్పంటున్నాం. మీకు కళ్ళు లేవు, మీకు కళ్ళు లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 60-70 ఏళ్ళ చరిత్ర మీరు వెళ్ళరు. మరి 600 అంటే ఒక 6,000 కోట్లు అన్న తీసుకొచ్చాయన్న డెవలప్మెంట్ చేసిరా అని చెప్పి మేము వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి వారి తరఫున మరి మొన్నటి రోజున బంద్కు పిలిపించిన క్రమంలో మరి అలా ఈరోజు వ్యాపార వర్గాలు ప్రతి ఒక్క దుకాణదారులు దాదాపు పట్టణంలో 500 షాపులు ఉంటే 500 షాపులకు 500 షాపులు బంద్ చేసినందుకు వారికి ప్రత్యేకించి మాకు సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మన బత్తిపోచమ్మ ఆలయానికి సంబంధించినటువంటి వర్కుల విషయంలో కూడా ఇప్పటికే చాలా జాప్యం జరుగుతుంది. వెంటనే దాని మీద స్పందించి మరి ఎమ్మెల్యే గారు త్వరగతనే అది పూర్తి చేసి మరి ఆ భక్తుల సౌకర్యార్థం వినియోగంలో తీసుకొచ్చే విధంగా మరి వారు ప్రయాణించాలని, వేములవాడకు సంబంధించినంత వరకు కూడా మన పురాతన కట్టడాలను కానీ అభివృద్ధి కానీ తీసుకొచ్చే నిధులను కానీ మరి ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి బ్రిడ్జి కూడా మరి ఇప్పాపూర్లో ఉన్నటువంటి బ్రిడ్జి మెయిన్గా మరి బ్రిడ్జిని కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మరి వారి రాజన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాన్ని కల్పించి మరి రోడ్డు వైండింగ్ అయితేమి ఆ రోడ్డు వైండింగ్లో పోతున్నటువంటి మరి దుకాణదారులు మరి వారి యొక్క కంపన్సేషన్ కూడా న్యాయబద్ధంగా ధర్మంగా వాళ్ళకు వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని కోరుచున్నాం.